Hello everyone, here we will discuss the quadratic form to canonical form. Find the rank, nature, index, signature పైన maximum క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా 99% ఈ టాపిక్ నుంచి క్వశ్చన్. ఓకేనా లాస్ట్ 10 years నుంచి చూస్తే దేర్ ఈస్ నో క్వశ్చన్ పేపర్ వితౌట్ దిస్ టాపిక్. మరి మేజర్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామంటే ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే అయితే ఈ క్వశ్చన్ రాలేదు అంటే కెలీ హామిల్టన్ థీరం పక్కగా ఉంటుంది. ఫైండ్ ఏ ఇన్వర్స్ ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇక్కడ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ టైప్ ఏంటి, ఆల్ ఐగన్ వాల్యూస్ అనేది డిస్టింక్ట్ అయినప్పుడు అంటే రిపీట్ అవ్వకుండా ఉంటే అది ఫస్ట్ టైప్ క్వశ్చన్ అంట, ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అంటారు. సెకండ్ టైప్ ఏంటంటే రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ వచ్చినప్పుడు సాల్వ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకొకటి జీరో వచ్చి రిమైనింగ్ ఐగన్ వాల్యూస్ అనేది నాన్ జీరో అయినప్పుడు ఆ నెగిటివ్ పాజిటివ్ ఏవైనా అయినప్పుడు అలా ఉన్నప్పుడు మేజర్ ఈ 3 ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేయాలి. మనం ఎగ్జామినేషన్ లో ఫస్ట్ స్టార్టింగ్ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుందని ప్రతి ఫ్యాకల్టీ చెప్తారు, బట్ ఎగ్జామినేషన్ వెళ్ళేసరికి ఐగన్ వాల్యూస్ దగ్గరనే మిస్టేక్ పోతుంది. 10 మార్క్స్ క్వశ్చన్ ఐగన్ వాల్యూస్ దగ్గర మిస్టేక్ పోయింది అంటే కథం 2 to 3 మార్క్స్ అసైన్ అవుతుంది. ఓకే ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో మనం నేర్చుకునేది ఏమేమి నేర్చుకుంటాం, ఐగన్ వాల్యూస్ నేర్చుకుంటాం, కరెస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ నేర్చుకుంటాం, డయాగోనలైజబులా కదా చెక్ చేస్తాను, నెక్స్ట్ వచ్చేసరికి వెక్టర్స్ ఆర్థోగోనలా కదా చెక్ చేస్తాను. ఓకేనా సో నేచర్ ఉంటుంది, ఇండెక్స్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది. మేజర్గా ఈ టాపిక్ ఎందుకు యూజ్ చేస్తాం రియల్ లైఫ్లో అంటే టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఫ్రమ్ వన్ డొమైన్ టు అనదర్ డొమైన్. ఓకేనా ఒక డొమైన్ నుంచి అనదర్ డొమైన్ కి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఈ క్వాడ్రిక్ ఫార్మ్ టు కెనోనికల్ ఫామ్ ని యూజ్ చేస్తాం. ఓకేనా మనం మ్యాథమెటికల్ గా సాల్వ్ చేస్తాను. ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఫస్ట్ రైట్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ దిస్ క్వాడ్రిక్ ఫార్మ్. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, x1 x2 x3 ఉన్నాయి టోటల్ అబ్జర్వ్ చేస్తే. నేను కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినేషన్ లో ఇలా కూడా ఇస్తాడు 3x² ప్లస్ ఇయర్ 5y² నెక్స్ట్ ప్లస్ ఇయర్ 3z² మైనస్ 2 here xy minus 2yz next place 2xz. కన్ఫ్యూజ్ అవ్వకండి, x1 x2 x3 ప్లేస్ లో ఏమున్నాయి అక్కడ x1 x2 x3 x yz ప్లేసెస్ ను నేను రీప్లేస్ చేశాను అంతే. ఎలా చూసినా మనకి ఎన్ని ఉన్నవి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే ఫస్ట్ రైట్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఇయర్ x y z నెక్స్ట్ ఇయర్ x y z. Here so each and every place ఈ ప్లేస్ వచ్చేసరికి ఏమొస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి x ఇంటూ ఎక్స్, x ఇంటూ ఎక్స్ x² కదా, x² కోఎఫిషియంట్ ఏముంది 3, రైట్ ఇయర్ 3. నెక్స్ట్ దీనికి రాస్తాను ఇక్కడ. ఓకే ఇక్కడ ఏ ప్లేస్ వస్తుంది y ఇంటూ వై, y ఇంటూ వై y² కదా, ఇక్కడ y² కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 5 ఉంది. లేదు మీరు x1 x2 x3 ఇక్కడ x1 x2 x3 రాస్తారా ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఈ పొజిషన్కి రండి, z ఇంటూ z² కదా, z² కోఎఫిషియంట్ ఏముంది 3 ఉంది. ఓకే నెక్స్ట్ x ఇంటూ వై xy కదా, ఈ పొజిషన్ xy కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ చెక్ చేయాలి -2 ఉంది. సో రైట్ ఇయర్ -2. ఇక్కడ బిఫోర్ 1/2 రాయాలి. ఎందుకు రాయాలంటే x ఇంటూ వై ఈ పొజిషన్కి వస్తా, y ఇంటూ ఎక్స్ కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 టైమ్స్ కదా. సో అందుకని మనం ఏం చేయాలి ఆఫ్ చేయాలన్నమాట. ఓకే ఇయర్ y ఇంటూ y² కోఎఫిషియంట్ ఏముంది, సారీ ఇయర్ xy కోఎఫిషియంట్ xy ఆర్ yx -2 ఈజ్ హియర్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ కాకుండా రిమైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఆఫ్ 1/2 ఆఫ్ అని రాయాలి, 1/2 ఆఫ్ అని రాయాలి, 1/2 ఆఫ్ 1/2 ఆఫ్ అని రాయాలి. ఇక్కడే మిస్టేక్ పోతుంది రాసేటప్పుడు ఎగ్జామినేషన్లో. ఓకే ఇది మాత్రం చాలా కేర్ఫుల్గా రాయాలి. ఇక్కడ xz ఏముంది 2 ఉంది, xz ఏముందో zx కూడా అంతే ఉంటుంది కదా, ఇది కూడా ఏమవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ zy ఆర్ yz ఇయర్ ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చాను, ఏ పొజిషన్ ఇది yz కోఎఫిషియంట్ ఏముంది -2 ఉంది, zy కోఎఫిషియంట్ కూడా ఏమవుతుంది -2 అవుతుంది. సింపుల్ గా రాస్తే ఇయర్ a ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 3 ఉంది,
2 1s 2 1s అంటే -1 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ 1 2/2 1 నెక్స్ట్ ఇక్కడ -1 5 నెక్స్ట్ వచ్చేసరికి -1 నెక్స్ట్ 1 -1 3. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఐడియా ఉంటుంది, కాలమ్స్ ని రోస్ గా కానీ రోస్ ని కాలమ్స్ గా ఇంటర్చేంజ్ చేసిన అదే మ్యాట్రిక్స్ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో దీనికి మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకు కావాల్సింది దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ ఏ. ఓకే, ఇప్పుడు మనం మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడము, సెకండ్ ఐగన్ వెక్టర్స్, డయాగోనల్ మ్యాట్రిక్స్. ఈ 3 కాన్సెప్ట్ మన మైండ్ లో ఉండాలి ఎప్పుడు కానీ. ప్రాబ్లం 100% అయిపోయినట్టే. ఇక హియర్ ఫస్ట్ రైట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ that of here a minus lambda I is equal to 0. Okay, matrix A. Okay, the only diagonal elements మాత్రమే చేంజ్ అవుతుంది. మైనస్ లాంబ్డా -1 1 -1 5 మైనస్ లాంబ్డా -1 1 -1 3 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 అన్నమాట. లేదు మీరు మ్యాట్రిక్స్ ఏని తర్వాత మైనస్ లాంబ్డా రాసి ఐ అంటే ఐడెంటిటీ 3/3 మ్యాట్రిక్స్ వేసి చేసినా ఇలాగే వచ్చేసింది. ఓకే, దెన్ రైట్ ద ఇది డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏంటంటే మేజర్ మిస్టేక్స్ పోతాయి. క్యాల్కులేషన్ ప్లస్ ఇంటూ మైనస్ మనకి, ఎందుకంటే క్యాల్కులేషన్ కొంచెం వీక్ అయినప్పుడు మిస్టేక్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఒక ఈక్వేషన్ రాస్తాను. ఈ క్యాటరిక్ ఈక్వేషన్ ప్లేస్ లోనే 3/3 మ్యాట్రిక్స్ కదా, ఈ లాంబ్డా పవర్ 3 అని రాస్తా. లాంబ్డా క్యూబ్ మైనస్ sum of your diagonal elements into lambda, next plus positive negative positive sum of cofactor diagonal elements into ఇది lambda square lambda, next minus det determinant of here a equal to 0. lambda cube sum of diagonals, ఈ మ్యాట్రిక్స్ రండి. sum of diagonals ఏమున్నాయి, 3 5 3 ఉంది, రాయండి. 3 plus 5 plus here 3 into lambda square. Next plus cofactor diagonal elements, cofactor of 3. cofactor of 3 అంటే రిమూవింగ్ కరెస్పాండింగ్ రో అండ్ కరెస్పాండింగ్ కాలమ్. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయో అది రాసేయండి. 5 -1 -1 3. ఇక్కడ మిస్టేక్ పోయింది అంటే ప్రాబ్లం మొత్తం మిస్టేక్ పోతుంది. అసలు ఎట్టి సిచ్యువేషన్ లో కూడా ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కానీ ఐగన్ వాల్యూస్ ని కానీ మిస్టేక్ చేయకుండా చూడాలి. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 5. కోఫాక్టర్ ఆఫ్ 5 అంటే రిమూవింగ్ కరెస్పాండింగ్ రో కరెస్పాండింగ్ కాలమ్. రిమైనింగ్ ఏమున్నాయి మనకి 3 1 1 3. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది 3 కి లాస్ట్, దీనికి కోఫాక్టర్ డయాగోనల్ ఎలిమెంట్స్ 3 -1 -1 5. ఓకే, ఆఫ్ ఇయర్ లాంబ్డా. ఇక్కడ మనకు వచ్చు కదా అని కొంచెం తొందరపాటు ఎక్కువ ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, అలా ఎప్పుడు చేయకూడదు. 10 మార్క్స్ క్వశ్చన్ ఐగన్ వాల్యూస్ మిస్ అయ్యాయంటే మీకు 2 to 3 మార్క్సే వస్తాయి. మనం కంప్లీట్ చేశాను కదా అని అనుకుంటాము, బట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ డిటర్మినెంట్ ఉంది. డిటర్మినెంట్ జస్ట్ ఎంటర్ ఇన్ క్యాల్సి లైక్. ఓకేనా, ఈ క్యాల్సి లాగా ఎంటర్ చేసాయి. ఓకే, డేట్ వచ్చేసరికి 36 వస్తుంది. మాన్యువల్గా మాత్రం చేయకూడదు. రైట్, నెక్స్ట్ హియర్ లాంబ్డా క్యూబ్ క్యాల్సిలోనే యాడ్ చేయండి ఇవి కూడా. 11 లాంబ్డా స్క్వేరు, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ డెట్
డేటా ఆఫ్ ఇయర్ ఏడి ఏబిసిడి ఫామ్లో ఉంది. ఏడి మైనస్ బీసీ అంటే 5 × 3. స్లో లెర్నర్స్ చెప్తున్నాను ఇక్కడ, మీకు వచ్చేసింది అంటే డైరెక్ట్ చేయొచ్చు. 5 × 3 మైనస్ పెట్టాలి. మైనస్ ఆఫ్ ఇక్కడ ఏ వాల్యూ ఉంటే అది ఇక్కడ రాయాలి, బ్రాకెట్లోనే రాయాలి. -1 నెక్స్ట్ -1. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 3 3 3 ఓకే, మైనస్ 3 3 9. ఎస్, నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఇయర్ 1 × 1 1. నెక్స్ట్ ప్లస్ 3 × 5 ఇలా ఓపెన్ బ్రాకెట్లోనే ఇలా రాయాలి, ఇది ఇంటూ ఇది. నెక్స్ట్ మైనస్ పెట్టాలి, ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ బ్రాకెట్లో రాయాలి. -1 ఇక్కడ ఏది ఉన్నా అలాగే రాయాలి. ఓకే, నెక్స్ట్ మైనస్ లాంబ్డా మైనస్ ఇయర్ 36 = 0. ఓకే, ఇక్కడ లాంబ్డా క్యూబ్ మైనస్ 11 లాంబ్డా స్క్వేరు. నెక్స్ట్ ప్లస్ మనకి క్యాల్సిలో ఎంటర్ చేసిన తర్వాత ఏ వాల్యూ వస్తుందో అదే వాల్యూ రాయాలి. ఓకేనా, మైనస్ ఇయర్ 36 = 0. దీన్ని 1 or 2 టైమ్స్ చెక్ చేసిన తర్వాతనే ముందుకి ప్రొసీడ్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ దాని ఈక్వేషన్ని మనకి ఇలా వచ్చింది. లాంబ్డా క్యూబ్ మైనస్ 11 లాంబ్డా స్క్వేరు ప్లస్ ఇయర్ 36 లాంబ్డా మైనస్ 36 = 0. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక ఐగన్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెక్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇంతవరకు వచ్చింది అంటే మనకి 4 మార్క్స్ వచ్చినట్టే. ఓకే, లాంబ్డా ఈజ్ = డిగ్రీ 3 ఉంది కాబట్టి 3 రూట్స్ రావాలి. ఓకే, 3 రూట్స్ రావాలి. ఏమేమి వచ్చినాయి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఒకటి 6 వచ్చింది, నెక్స్ట్ 3 వచ్చింది, నెక్స్ట్ 2 వచ్చింది. 3 ఐగన్ వాల్యూస్ ఉన్నాయి. అన్ని ఐగన్ వాల్యూస్ పాజిటివ్ ఉన్నాయి కదా, దీన్ని ఏమనాలి, పాజిటివ్ డిఫినెట్ అంటాం. నేచర్ అని వచ్చేసరికి 1 మార్క్కి చాలా ఇంపార్టెంట్. నేచర్ అన్ని ఐగన్ వాల్యూస్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ డిఫినైట్. ఓకే, అన్ని నెగిటివ్ ఉంటే నెగిటివ్ డిఫినైట్ అంటాం. అన్ని పాజిటివ్ ఉండి 1, 2 ఏదైనా ఒక ఐగన్ వాల్యూ 0 అయితే దాన్ని ఏమంటామంటే పాజిటివ్ సెమీ డిఫినైట్. అన్ని ఐగన్ వాల్యూస్ నెగిటివ్ ఉండి ఒక ఐగన్ వాల్యూ 0 అయితే నెగిటివ్ సెమీ డిఫినైట్ అంటాం. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఇలా ఉంటే దీన్ని ఇండిఫినైట్ అంటాం. ఓకే, 1 మార్క్కి చాలా ఇంపార్టెంట్. రైట్, ఈ క్వశ్చన్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మనకి 3 ఐగన్ వాల్యూస్ వచ్చాయి కదా, వీటికి ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ ఐగన్ వెక్టర్. ఫైండ్ ద ఐగన్ వెక్టర్ కరెస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6. ప్రతిదానికి ఇలాగే రాయాలి. రైట్ ఇయర్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఆఫ్ ది ఎక్స్ ఈక్వల్ టు 0. ఏ తెలుసు మనకి, మైనస్ లాంబ్డా ఐ అని తెలుసు. ఓకే, లేదు అంటే బిఫోర్ మనం రాసాం కదా ఏ మైనస్ లాంబ్డా ఐ ఎలా వచ్చింది అనేది. ఓకే, హియర్ 3 ఫస్ట్ 3 మైనస్ ఇయర్ లాంబ్డా, నెక్స్ట్ -1. ఓకే, ఇయర్ 1, నెక్స్ట్ -1 5 మైనస్ లాంబ్డా -1 -1 1 -1 3 మైనస్ లాంబ్డా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, లాంబ్డా వాల్యూ
Once I'll check again the matrix here. Yes, here sorry, 3 minus lambda. Lambda వచ్చేసరికి ఏముంది 6 ఉంది. 3 minus 6. నెక్స్ట్ minus 1 1 రిమైనింగ్ ఇయర్ minus 1 5 minus lambda minus 6. నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ 3 minus 3 సారీ minus 1 ఇయర్ minus 1 3 minus 6 ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ మ్యాట్రిక్స్ ఎక్స్ వై జెడ్ అంట ఈక్వల్ టు 0. ఇక్కడ -3 -1 1 -1 5 minus 6 -1 -1. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ -1 -1 -3 of here x y z. Write in linear form. -3 into x. Next -1 into y. Here -1 into y. Next వచ్చేసరికి ప్లస్ 1 into z is equal to 0. Next -1 into x -1 into y -1 into z is equal to 0. Third equation 1 into x -1 into y minus here 3 into z is equal to 0. ఓకే, ఇలా రాసిన తర్వాత యూ కెన్ ఎలిమినేట్ ఎనీ వన్ ఈక్వేషన్ అవుట్ ఆఫ్ దీస్ 3. నేను ఇక్కడ ప్రతి ప్రాబ్లంకి థర్డ్ ఈక్వేషన్ నేను ఇగ్నోర్ చేస్తాను. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే వెక్టర్ కావాలి, ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ కావాలి. ఓకే, సో ఎక్స్ బై నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వై బై నెక్స్ట్ జెడ్ బై. ఓకే, ఇవి డిటర్మినెంట్స్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ రాస్తున్నానా, ఈ ఎక్స్ వాటిని రిమూవ్ చేయాలి. రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వై అండ్ జెడ్. కోఎఫిషియంట్ ఆఫ్ వై ఏముంది -1 ఈజ్ హియర్. కోఎఫిషియంట్ జెడ్ ఇస్ వాట్ 1. వై కోఎఫిషియంట్ ఈస్ -1. జెడ్ కోఎఫిషియంట్ -1 ఉంది. నెక్స్ట్ అగైన్ కమింగ్ టు ఇయర్, నువ్వు వైలో రాస్తున్నావు కాబట్టి వై ఉన్నాయా, ఈ వైని రిమూవ్ చేయాలి, వై టర్మ్స్లో రిమూవ్ చేయాలి. రిమైనింగ్ ఏముంది -3 నెక్స్ట్ 1. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది -1 నెక్స్ట్ -1. దెన్ టు రైట్ ద జెడ్ కోఎఫిషియంట్స్ హియర్, దీన్ని రిమూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ వై 1 minute here -1 into y ప్లస్ జెడ్ కోఎఫిషియంట్స్ ని రిమూవ్ చేయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది -3. నెక్స్ట్ ఇయర్ -1 -1 డెట్ చాలా సింపుల్. ఓకే, ఇయర్ ఎక్స్ డివైడ్స్ ఇది ఇంటూ ఇది. మీరు క్యాలిక్యులేషన్లో డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు, మీ క్యాలిక్యులేషన్ రాదు అన్నప్పుడు ఏం చేయాలి, క్యాల్సిలోనే ఎంటర్ చేయాలి. ఇది ఇంటూ ఇది ఓపెన్ బ్రాకెట్లో రాస్తున్నాడు, మైనస్ పెట్టాలి. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అది ఇంటూ ఇది 1 ఆఫ్ -1. నెక్స్ట్ -y డివైడ్స్ ఈ నెంబర్ ఇంటూ ఈ నెంబర్. సైన్ మాత్రం మిస్ అవ్వకూడదు. -1 ఇంటూ -3 మైనస్ పెట్టాలి, ఇది ఇంటూ ఇది. సో 1 ఆఫ్ ఇయర్ -1 ఇస్ ఈక్వల్ టు జెడ్ బై -3 ఇంటూ -1 మైనస్ ఆఫ్ -1 ఇంటూ -1. ఎలా ఓపెన్ బ్రాకెట్ రాస్తున్నా ఇలాగే రాయండి. ఇప్పుడు దీన్ని క్యాల్సిలో ఎంటర్ చేయండి. క్యాల్సిలో ఎంటర్ చేస్తే నీకు ఏ వాల్యూ వస్తే అదే వాల్యూ ఇక్కడ రాయండి, సైన్తో సహా రాయాలి. ఓకేనా, ఎక్స్ బై ఇక్కడ మైనస్ ఆఫ్ -1 ఉంది. ఓకే, హియర్ +1 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ -y బై -3 ఇంటూ 1 -1 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. ఓకే, -1 మైనస్ ఇంటూ మైనస్ అంటే 4 అవుతుంది. నేను మాన్యువల్గా చెప్తున్నాను, బట్ క్యాల్సిలో ఎంటర్ చేసి రాయండి డైరెక్ట్గా. జెడ్ బై ఇయర్ -4 అవుతుంది. అగైన్ హియర్ -3
మైనస్ ఆఫ్ ఇయర్ మైనస్ అవుతుంది 3 అవుతుంది రైట్. ఇయర్ మైనస్ ఇంటూ మైనస్ 3 ప్లస్ 3 మైనస్ బీసీ. లెట్స్ ఇయర్ -3 -1 కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎప్పుడు కానీ. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను, y వాల్యూ z వాల్యూ కరెక్ట్ రాశాను. -3 1 -1 1 -1 1 -1 1. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్ అగైన్ 2. సో ఇక్కడ +3 -1 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే 2 అవుతుంది ఇక్కడ. ఓకే, సింపుల్గా ఇక్కడ x/2 y/4 z/2 వచ్చేసింది. ఓకే రైట్. ఇయర్ -3 1 minute రైట్. 2 1s 2 2s 2 1s. Here before minus, here x/1 y/-2 next z/1 is equals to k. అంటే ఇప్పుడు ఈ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు k ని, దిస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు k అండ్ ఇట్ వన్ ఈజ్ ఆల్సో k గా జూమ్ చేయాలి రైట్. హియర్ x/1 ఈజ్ ఈక్వల్స్ టు k. Next y/-2 is equals to also k. z/1 is equals also k. x ఈక్వల్ టు పంపిస్తే 1 into k కదా. y is equal to ఏమవుతుంది -2k. z is equal to ఏమవుతుంది k. Therefore write the vector here. Vector x equals to ఇక్కడ రాయాల్సింది x y z. x వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ రాయాలి k -2k ఇయర్ k రైట్. k ని కామన్ తీస్తాను. k కోఎఫిషియంట్ ఏమున్నట్టు ఇక్కడ 1 కదా, 1. ఇక్కడ k కోఎఫిషియంట్ -2, k కోఎఫిషియంట్ ఏముంది 1 ఉంది. k అనేది స్కేలారు, ఇది వెక్టర్. ఓకే, x1 లేదా x గా కన్సిడర్ చేయొచ్చు కానీ మరి ఈ x కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి నేను లాంబ్డా 3 వాల్యూస్ వచ్చినాయి, ఒకటి 6 3 2 వచ్చినాయి. ఫస్ట్ వెక్టర్ నేను x1 అనుకుంటున్నాను. దేర్ ఫోర్ ఇయర్ x1 ఈజ్ ఈక్వల్స్ టు 1 -2 1 అన్నమాట. ఓకే, నేను అనదర్ మెథడ్ అన్నాను కదా, అనదర్ వే. ఇది నేను దీన్నే ప్రిఫర్ చేస్తాను, బట్ నాకు ర్యాంక్ ఎకలాన్ ఫామ్ రోని మనం ఇక్కడ ఏంటంటే బిలో లీడింగ్ డయాగోనల్ ఎలిమెంట్స్ 0 చేసే దాంట్లో నేను చాలా పర్ఫెక్ట్ సార్ అనుకున్న వాళ్ళు దీన్ని అప్రోచ్ అవ్వండి. ఓకే, ఆఫ్ ఇయర్ x y z ఈజ్ ఈక్వల్ టు 0. బిలో డయాగోనల్ ఎలిమెంట్స్ 0 చేయండి అంటే యూజింగ్ ఓన్లీ రో ఆపరేషన్స్. దీని రో ఆపరేషన్ ఏంటి, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది -3 ఉంది. సో ఇయర్ r2 చేంజెస్ టు నెక్స్ట్ ఇయర్ ఇది ఇంటూ ఇది 1 ఇంటూ r1, రెండింటికి ఒకదానికి ప్లస్ ఉంది. ఓకే, మైనస్ ప్లస్ ఉంది కాబట్టి బిట్వీన్ మైనస్ వస్తుంది. 3 ఇంటూ r2 చేయాలి. ఇప్పుడు ఇది రిమూవ్ అవ్వాలి, ఇది కూడా 0 చేయాలి అంటే ఇది ఇంటూ ఇది r3 చేంజెస్ టు ఇయర్ 1 ఇంటూ r3. ఓకే, నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ r1 ఇంటూ r1 నెక్స్ట్ ఇయర్ 3 ఇంటూ r3. ఇలా బిలో లీడింగ్ డయాగోనల్ ఎలిమెంట్స్ చేసిన తర్వాత లీనియర్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది అనుకోండి, -3x -y ఇది కూడా 0 అయిపోతుంది. ప్రతి క్వశ్చన్ కి 0 అవుతుంది ఇందులో. నెక్స్ట్ -y ప్లస్ ఇయర్ z 0 ఇంటూ x 0 -y ప్లస్ ఇయర్ z ఇలా వస్తాయి. ఓకే, ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 అన్నౌన్స్ ఉన్నాయి. మనం సాల్వ్ చేసే పాసిబిలిటీ ఉందా లేదు, మనకు మినిమం 3 ఈక్వేషన్స్ ఉండాలి. అందుకని ఏ ఈక్వేషన్ లో లెస్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, ఈ ఈక్వేషన్ లో 2 ఉన్నవి, ఇందులో 3 ఉన్నాయి. సో కాబట్టి ఇందులో ఏదైనా ఒక వేరియబుల్ y ఈక్వల్ టు z k అని అనుకోండి, లేదు z ఈజ్ ఈక్వల్ టు k అని అనుకోండి. y ఈక్వల్ టు k అనుకుంటే దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకో z వాల్యూ వస్తుంది, లేదు నువ్వు z ఈక్వల్ టు అజ్యూమ్ చేసావా y వాల్యూ వస్తుంది. ఈ రెండు వాల్యూస్ తీసుకుని ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తుంది, బట్ ఆన్సర్ మాత్రం అందరికీ ఫైనల్ గా సేమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద ఐగన్ వెక్టర్ కరెస్పాండింగ్ టు లాంబ్డా ఈక్వల్స్ టు 2. ఐగన్ వెక్టర్ కరెస్పాండింగ్ టు
లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2. మనం ఇది వాచ్ చేయడానికి టైం తీసుకున్న ఫ్యూచర్లో మనకి ఎలాంటి మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అన్నమాట. సేమ్ హియర్ లాంబ్డా ఈక్వల్ టు మనం ఏం రాయాలి, ఏ మైనస్ ఇయర్ లాంబ్డా ఐ ఆఫ్ ఇయర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2, రైట్? ఎక్స్ ఈక్వల్ టు 0. లాంబ్డా వాల్యూ ఏది ఉందో ఆ లాంబ్డా వాల్యూ రాస్తాను ఇక్కడ. ఓకే, హియర్ ఏ మైనస్ లాంబ్డా, లాంబ్డా వచ్చేసరికి -2 ఆఫ్ ఇయర్ ఐ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0. లేదు అంటే ఇచ్చిన మనకి ఏ వాల్యూ మైనస్ లాంబ్డా రాశాను, అందులో డైరెక్ట్గా లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ రాస్తున్నాను నేను ఏ మైనస్ 3 మైనస్ లాంబ్డా, సిన్స్ మనకి ఇలా ఉండే 3 మైనస్ లాంబ్డా -1 1 -1 5 మైనస్ లాంబ్డా -1 నెక్స్ట్ 1 -1 3 మైనస్ లాంబ్డా అన్నమాట. ఓకేనా, రైట్. ఇయర్ లాంబ్డా ఈక్వల్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయండి. 3 2 చేస్తున్నాను కదా, ఎలా చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే 2 చేసిన 3 - 2 1, లాంబ్డా ప్లేస్లో 2 రాస్తున్నాను, ఇక్కడ 2 రాస్తున్నాను, ఇక్కడ 2 రాస్తున్నాను, ఇక్కడ రాస్తున్నాను డైరెక్ట్గా 3 - 2 1. ఎస్, నెక్స్ట్ -1 1 -1 3 -1 1 -1 3 -1 1 ఆఫ్ ఇయర్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 0. టేక్ 2 ఈక్వేషన్స్, మళ్ళీ లీనియర్లో కన్వర్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ 2 ఈక్వేషన్ ప్రిఫర్ చేశానని చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమము రిపీట్ అయ్యే రో ఉంటుంది. చూడండి ఇక్కడ 1 - 1 1 1 -1 1 ఉంది. సేమ్ రిపీటెడ్ రోస్ తీసుకోకూడదు ఎప్పుడు కానీ. 1 ఇంటూ ఎక్స్ -1 ఇంటూ వై ప్లస్ 1 ఇంటూ, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ మాత్రమే తీసుకోండి. ఓకే, -1 ఇంటూ ఎక్స్, నెక్స్ట్ ప్లస్ ఇయర్ 3 ఇంటూ వై, నెక్స్ట్ -1 ఇంటూ జెడ్ ఈక్వల్ టు 0. హియర్ 1 ఇంటూ ఎక్స్ -1 ఇంటూ వై, నెక్స్ట్ ప్లస్ ఇయర్ 1 ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏం చేస్తున్నాను, రిమూవ్ చేయమని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ వై జెడ్, ఇది మైనస్ రావాలి ఇక్కడ ఎప్పుడు కానీ. ఓకే, ఎక్స్ బై ఎక్సెప్ట్ ఎక్స్ కోఎఫిషియెంట్స్, ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఉండకూడదు, ఇంకా రిమైనింగ్ రాయాలి. -1 1 3 -1. నెక్స్ట్ వై కోఎఫిషియెంట్ ఇయర్, ఇవి రిమూవ్ చేయాలి. 1 1 -1 -1. నెక్స్ట్ to remove the z coefficients remaining here 1 -1 -1 3. Then find out the determinant AD minus BC form. Here x divides, I am writing directly here. లేదు అంటే ప్రీవియస్ మనం చేసాం కదా అలా సాల్వ్ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 -3. నెక్స్ట్ ఇయర్ మైనస్ వై ఉంది కదా, -y బై ఇది ఇంటూ ఇది -1 ప్లస్ 1. నెక్స్ట్ అగైన్ z డివైడ్స్, ఇయర్ ఎక్కడ మిస్టేక్ లాగా అనిపిస్తుంటే మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేయండి, ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. y కాకుండా ఏముంది 1 1 -1 -1. ఓకే, నెక్స్ట్ అగైన్ z డివైడ్స్ 3 1s 3 minus here 1. So x divides -2. Next again here y minus y divides here 0. Next here z divides 3. Sorry, here 3 minus 1 2 అవుతుంది. 2 1s 2 1s. X by -1, y by 0, z by 1 is equals to k. Say it equal to k. This one equal to k, this one is also k, right? X by -1 is equals to k, y by 0 is equals to k, next z by 1 is equals to k. Here x is equals to -1 into k minus k. Okay, here y is equals to 0 into k 0. It పంపించేస్తే z is equal to 1 into k k. Therefore write x here, x equals to x y z.
x, write the x values, minus k, here 0, k. Okay, here k ni common తీస్తే k coefficient -1, 0, 1. Okay, here k corresponding to 2 చేస్తున్నా కదా, అది సెకండ్ వెక్టర్ కన్సిడర్ చేస్తున్నాం. ఇది స్కేలార్, ఇది వెక్టర్. సో దేర్ ఫోర్ ఇయర్ x2 ఈజ్ ఈక్వల్స్ టు -1, 0, 1 అన్నమాట. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ఐగన్ వెక్టర్ corresponding to lambda equal to 3. ఓకే, ఇక్కడ లాంబ్డా ప్లేస్ లో 3 రాసేయండి. 3 స్టార్టింగ్ ఉంది కదా మనకి ఇది. సో ఇక్కడ a మైనస్ లాంబ్డా, లాంబ్డా ఐ ఆఫ్ ఇయర్ x ఈక్వల్ టు 0. ప్రతిదానికి గుర్తుపెట్టుకోవాల్సిందే, లాంబ్డా వాల్యూ 3, ఐ ఆఫ్ ఇయర్ x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు 3 మైనస్ 3 జీరోనా? ఎస్, 0 minus 1, 1. Next minus 1, 3 minus 5 minus 3, 2. Next minus 1, 1 minus 1 ఇక్కడ 0 అవుతుంది. ఓకే, ఆఫ్ ఇయర్ x y z equal to 0. Again write in linear form, 0 into x minus 1 into y plus 1 into z is equal to 0. Next minus 1 into x plus 2 into y minus 1 into z equal to 0. 1 into x minus 1 into y plus here 0 into z is equal to 0. Okay, I said either remove the last, దీన్ని రిమూవ్ చేయండి అని చెప్పాను. ఓకే, సేమ్ అగైన్ ప్రీవియస్ ప్రొసీజర్ ఎలా ఫాలో అయ్యానో అలాగే ఫాలో అవుతున్నాం. ఓకే, x by మైనస్ y by, ఇక్కడ మైనస్ మర్చిపోతే ప్రాబ్లం మిస్టేక్ అయిపోతుంది. నెక్స్ట్ z by. ఓకే, ఫస్ట్ రైట్ ద x కోఎఫిషియంట్స్, వీటిని రిమూవ్ చేయాలి. ఏముంది మనకి, y కోఎఫిషియంట్ -1, z కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ 2, ఇక్కడ 2, ఇది వచ్చేసరికి -1. నెక్స్ట్ టు రైట్ ద ఇయర్ y డినామినేటర్ లో రాయాలి అంటే హియర్ y ని రిమూవ్ చేయాలి. ఓకే, 0 ఉంది, 1 ఉంది, 0, 1, -1, -1. నెక్స్ట్ డినామినేటర్ z లో రాయాలంటే z కోఎఫిషియంట్స్ రిమూవ్ చేస్తే 0, -1. ఓకే, నెక్స్ట్ -1, 2. జస్ట్ ఫైండ్ అవుట్ ద డిటర్మినెంట్. x by -1 into 1, -1, 1 minus 2, ad minus bc, minus y divides 0 into -1, 0, minus of minus plus 1 here. Next again z divides 0 into 2, 0, minus of minus అంటే -1 ఉంది, అంటే x by -1, y by -1, z by -1. అంటే మైనస్ ని రిమూవ్ చేస్తే x by 1, y by 1, z by 1 is equal to k c. అంటే x by 1 equal to k, y by 1 equal to k, z by 1 equal to yes. ఇప్పుడు x by 1 is equals to k, అంటే x equal to k, y is equals to k, and here z is equals to 1 into k. Therefore x equals to మనం ఏం అజ్యూమ్ చేసాం, x, y, z గా అజ్యూమ్ చేసాం వెక్టర్ ని. హియర్ x వాల్యూ k, y వాల్యూ k, z వాల్యూ k. సో టేకింగ్ k కామన్, అంటే ఏముంది మనకి 1, 1, 1 ఉంది. ఇది స్కేలారు, ఇది వెక్టర్. దేర్ఫోర్ x3 ఈజ్ ఈక్వల్స్ టు 1, 1, 1 వచ్చింది. మనకు 3 వెక్టర్స్ వచ్చాయి, ఇక్కడ రాసేయండి ఎట్ ఎ టైం, ఒకే దగ్గర రాయండి. x1 వచ్చేసరికి 1, -2, 1. నెక్స్ట్ x2 వచ్చేసరికి -1, 0, 1. నెక్స్ట్ x3 వచ్చేసరికి 1, 1, 1, 1. ఇవి ఐగన్ వెక్టర్స్. మీరు ప్రాబ్లం ఇంతవరకు చేస్తే 6 మార్క్స్ వస్తాయి. లేదు డైరెక్ట్గా 10 మార్క్స్కి ఫైండ్ ద ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ అంటే ఇక్కడ వరకు స్టాప్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే బై ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆర్థోగోనల్ అంటే ఏంటి అంటే ఒక వెక్టార్కి ఇంకొక వెక్టార్ పర్పెండిక్యులర్ ఉంటుంది. డైరెక్ట్లీ హియర్ యూ కెన్ రైట్ x1, x2 అండ్ x3 ఆర్
ఆర్థోగోనల్, ఆర్థోగోనల్ అని రాయండి. ఎందుకంటే మనకు రూట్స్ 6,3,2 ఆర్ 2,3 ఇలా వచ్చాయి ఐగన్ వాల్యూస్ వచ్చేసరికి లాంబ్డా వాల్యూస్ ఏం రిపీట్ అవ్వలేదు కదా. కాబట్టి ఈ వెక్టారు ఈ కరెస్పాండింగ్ వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ ఆర్థోగోనల్ అవుతుంది. ఆర్థోగోనల్ అంటే ఇలా చెక్ చేస్తాం ఏంటంటే x1 ట్రాన్స్పోజ్ x2 ఈక్వల్ టు 0నా కాదా. x1 ట్రాన్స్పోజ్ అంటే దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే 1 -2 1 అన్నమాట. x వచ్చేసరికి -1 0 1 ఉంది. ఇప్పుడు కరెస్పాండింగ్ 1 × -1 -1 ప్లస్ 0 ప్లస్ 1 అంటే ఏమొచ్చింది మనకి 0 వచ్చింది కదా. ఇది ఆర్థోగోనల్ చెకింగ్ అన్నమాట. ఎప్పుడైనా రూట్స్ ఇలా 6 2 3 కానీ 1 2 3 డిస్టింక్ట్ వచ్చినప్పుడు చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా x1 x2 అండ్ x3 ఆర్ ఆర్థోగోనల్ అని రాసేయండి. ఓకే, దెన్ రిపీటెడ్ వచ్చినప్పుడు మాత్రం పక్కా చెక్ చేయాల్సిందే. ఓకే, అది నెక్స్ట్ వీడియోలో చేద్దాం మనం. హియర్ లెంత్ ఆఫ్ ది వెక్టర్, లెంత్ ఆఫ్ ది వెక్టర్ x1 చేయి. లెంత్ ఆఫ్ ద వెక్టర్ దీన్నే నామ్ అంటాము. ఇది x1 కదా 1 స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ ఆఫ్ -2 స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 1 స్క్వేర్. సో 4 + 1 √6 అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద వెక్టర్ ఇయర్ x2. x2 ఈజ్ ఈక్వల్స్ టు ఇయర్ -1 స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ √2 అవుతుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద వెక్టర్ ఇయర్ x3 ఈజ్ ఈక్వల్స్ టు ఇయర్ 1 స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుంది. నెక్స్ట్ దెన్ రైట్ ద మోడల్ మ్యాట్రిక్స్ అంటాం. అదే నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ ఇయర్ P. P ఈజ్ ఈక్వల్స్ టు ఇయర్ x1 బై లెంత్ ఆఫ్ ది వెక్టర్, ఇయర్ x2 బై లెంత్ ఆఫ్ ద వెక్టర్, ఇయర్ x3 బై లెంత్ ఆఫ్ ద వెక్టర్ x3. చాలా సింపుల్. ఇది చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎప్పుడు కానీ. x1 ఏముందో అది రాసేయండి. x1లో ఇక్కడ వచ్చేసరికి 1 ఉంది. ఇగో డినామినేటర్ ఏం రాయాలి √6 రాయాలి. 1 బై √6 -2 బై √6 1 బై √6. x2 బై ఇది చేయాలి. x2లో ఏముంది -1 లెంత్ ఎంత వచ్చింది √2 వచ్చింది. నెక్స్ట్ 0 ఉంది, 0 బై సంథింగ్ 0నే కదా రాయనిక 1 బై √2. నెక్స్ట్ వచ్చేసరికి x3 1 డినామినేటర్ √3 1 బై √3, నెక్స్ట్ ఇయర్ 1 బై √3. ఇది P మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకే, ఎండ్ ఆఫ్ ది ప్రాబ్లం ఇది P మ్యాట్రిక్స్. ఎండ్ ఆఫ్ ది ప్రాబ్లం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏమేమి ఫైండ్ అవుట్ చేసి అని చెప్తాను. ఓకేనా, ఇది Pని దీన్ని ఏమంటామంటే మోడల్ మ్యాట్రిక్స్ అంటాం. మోడల్ మ్యాట్రిక్స్ ఎగ్జామినేషన్లో ఫైండ్ మోడల్ మ్యాట్రిక్స్ అంటే ఇంతవరకే చేయాలి సరిపోతుంది. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అంటే ప్రీవియస్ వరకు చేయాలి. x1 x2 వరకు x3 వరకు చేసి స్టాప్ చేయాలి. మోడల్ మ్యాట్రిక్స్ అంటే ఇంతవరకు చేసి స్టాప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రైట్ ఇయర్ డయాగోనల్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్ A ఇంటూ P అన్నమాట. P ఇన్వర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ని డైరెక్ట్ గా ట్రాన్స్పోజ్ చేయండి. క్యాల్సిలో ఇన్వర్స్ ఎంటర్ చేస్తే వస్తుంది, కానీ 1 బై √6ని ఎంటర్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ కాలం ఇంటూ రో 1 బై √6 -1 బై -2 బై √6, నెక్స్ట్ అగైన్ ఇయర్ 1 బై √6 -1 బై √2, ఇయర్ 0 1 బై √2 1 బై √3 1 బై √3 1 బై √3. మీకు డౌట్ రావచ్చు ఎలా అవుతుందంటే నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ అనేది ఇన్వర్స్ కు ఈక్వల్ అవుతుంది అన్నమాట. మనం ఎగ్జామినేషన్ కి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, అందుకని డైరెక్ట్ P ఇన్వర్స్ రాసేయండి. ఇక్కడ P ఇన్వర్స్ ఏ మ్యాట్రిక్స్ వచ్చిందో రైట్ డైరెక్ట్లీ ఇయర్ 1 బై √6 -2 బై √6 1 బై √6 మైనస్ ఇయర్ 2 బై మైనస్ ఇయర్ 1 బై √3 -1 బై √2 0 1 బై √2. నెక్స్ట్ ఇయర్ 1 బై √3, నెక్స్ట్ అగైన్ ఇయర్ 1 బై √3 1 బై √3. నెక్స్ట్ అగైన్ మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ గివెన్ ఏమన్నా ఏ వచ్చిందో అది అలాగే రాయండి. ఇయర్ 3 -1 -1 ఇక్కడ -1 -1 5 -1 -1 3 ఇంటూ మ్యాట్రిక్స్ P వచ్చేసరికి ఇదే మ్యాట్రిక్స్ కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 బై √6 -2 బై √6 1 బై √6
-1/√2 ఈ మ్యాట్రిక్సే రాయండి. ఇగో ఇది మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈస్. దీన్ని మల్టిప్లై చేసిన తర్వాత నీకు ఐగన్ వాల్యూస్ ఏ ఆర్డర్లో ఉన్నాయి? 6 వచ్చింది, తర్వాత 0, తర్వాత 2 చేశాను, తర్వాత 3 చేశాను. ఏ రిమైనింగ్ అన్ని 0 అవుతాయి అన్నమాట. ఇలా రాసి యాక్చువల్గా మనం క్యాల్సిలో మల్టిప్లై చేయొచ్చు. ఇది మ్యాట్ ఏలో స్టోర్ చేయండి, ఇది మ్యాట్ బిలో స్టోర్ చేయండి, మ్యాట్ సిలో స్టోర్ చేయండి. ఆ మ్యాట్ బి, మ్యాట్ సి, మ్యాట్ సి ఎంటర్ చేస్తే నీకు ఇదే వస్తుంది, పక్కా రావాలి. ఓకే, ఇక్కడ చిన్నగా మైనర్ మిస్టేక్స్ పోయాయి అనుకోండి, డైరెక్ట్గా ఇది రాసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, మిస్టేక్ పోకుండా ట్రై చేయాలి. ఈవెన్ మిస్టేక్ అయినప్పుడు చాలా లెస్ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట మార్క్స్ రెడ్యూస్ చేయడానికి. ఓకే, ద కెనోనికల్ ఫార్మ్ here y transpose dy, y transpose taking here y is equals to, and taking here y1, y2, y3. Now transpose y1, y2, here y3. Next write the D matrix. What is D here? 6 0 0 0 2 0 0 0 3. 3 matrix ని multiply చేయాలి. Okay, so here y1, y2, y3. Next here 6 into y1, 6 into y1, 0 into y2, 0 into y3. So we get here 6 y1. Next 0 into y1, 2 into y2. Okay, 2 y2 plus 0 into y3. Next here 3 into y3. Next again y1 into 6y1, 6y1 square plus 2y2 square plus here 3 into y3 into here y3 square. ఓకే, ఇది ఎగ్జామినేషన్ లో మీకు కన్ఫ్యూజన్ గా ఉందనుకోండి, దీన్ని స్కిప్ చేయండి. డైరెక్ట్లీ ఇయర్ లాంబ్డా ఇక్కడ ఏముంది, ఐగన్ వాల్యూ 6 కదా, 6 ఇంటూ y1 స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏముంది, 2 ఉంది, 2 ఇంటూ y2 స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ y3 స్క్వేర్. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ canonical form. By orthogonal transformation which reduces the quadratic form to the canonical form, here x is equals to py. p is మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మోడల్ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ వచ్చేసి 1/√6 minus 2/√6, 1/√6 minus 1/√2, 0, 1/√2, here 1/√3, next 1/√3, 1/√3. ఇది p. y ఏం చూస్ చేశాను నేను, y1, y2, y3 అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి x కదా, x వచ్చేసరికి xyz లేదంటే x1 y1 z1 is equals to corresponding here 1/√6 into y1, 1 మల్టిప్లై చేస్తున్నాను రో ఇది కాలంతో, 1/√6, 1/√6 into y1. నెక్స్ట్ మైనస్ 1/√2 into y2, 1/√2 into y2. నెక్స్ట్ ప్లస్ 1/√3 into y3. Next again minus 2/√6 into y1, 0 into y2. Next plus here 1/√3 into y3. And next వచ్చేసరికి 1/√6, 1/√6 into y1. Next place 1/√2 into y2. Next place 1/√3 into y3. So then equating corresponding. ఇక్కడ x ఉంది, x ప్లస్ ఏముంది ఇక్కడ, ఇది ఉంది. సో డైరెక్ట్లీ యూ కెన్ రైట్ హియర్ conclusion here x is equals to 1/√6 into y1 అంటే y1/√6 minus y2/√2. next plus here y3/√3. next to y, here y is equals to minus 2y1/√6. next plus here y3/√6. next z is equals to y1/√6. next plus 1/√2 into y2. next place here 1/y3/√3. so this is orthogonal. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏమన్నాడు, ఫస్ట్ ర్యాంక్ అన్నాడు, దెన్ అగైన్ దీన్నే కెనోనికల్ 6 0 0 0 3 0 మనం అక్కడ 2 చేసాము, సారీ, ఐగన్ వెక్టర్ 0 0 3. ఓకే, ఫస్ట్ ఏం చేశాను, ర్యాంక్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఎన్ని ఉన్నవి నాన్ జీరో రోస్, 3 ఉన్నవి. ఓకేనా, నాన్ జీరో నెంబర్స్ ఎన్ని ఉంటే అంతే 3. నెక్స్ట్ ఇండెక్స్ అంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఉన్నవే 3 టర్మ్స్, 3కి 3 పాజిటివ్ ఉన్నాయి.
3కి 3 పాజిటివ్ ఉంటే ఏం రాయాలి 3 అనే రాయాలి. ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకో, ఇది నెగిటివ్, పాజిటివ్ ఎన్ని ఉన్నవి 2 ఉన్నవి, అప్పుడు ఇండెక్స్ 2 అవుతుంది. ఓకే, టెక్స్ట్ బుక్ లో దీన్ని PS గా రిప్రజెంట్ చేశాడు, డైరెక్ట్ గా నేను రాసేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే సిగ్నేచర్. సిగ్నేచర్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఐగన్ వాల్యూస్ అండ్ నెగిటివ్ ఐగన్ వాల్యూస్. డిఫరెన్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 3కి పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయా లేవు. ఒకవేళ ఇలా ఉంది, పాజిటివ్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ, డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఈ కెనానికల్ ఫామ్ లో. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, పాజిటివ్ ఎన్ని ఉన్నవి 2 ఉన్నవి, మైనస్ ఆఫ్ నెగిటివ్ ఎంత ఉంది, ఇయర్ డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ 1 ఉంది, అంటే ఎంత అవుతుంది మనకి ఇలా. లేదు అంటే 2p మైనస్ ఆర్ అంటారు. p అనేది ఏంటి అంటే ఇండెక్స్, అది కొన్ని టెక్స్ట్ బుక్స్ లో దీన్ని s గా రిప్రజెంట్ చేస్తారు. 2 ఇంటూ p, p అంటే ఎంత వచ్చింది 3 వచ్చింది, మైనస్ ఇక్కడ ఆర్, ఆర్ అంటే ఎంత 3, 6 మైనస్ 3 ఎంత అవుతుంది 3 అవుతుంది, డైరెక్ట్గా వచ్చేసింది కదా. లేదు ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండెక్స్ p ఏమవుతుంది, ఇండెక్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ 2 అవుతుంది. ఓకేనా, నాకేం కావాలి సిగ్నేచర్ కావాలి. సిగ్నేచర్ ఇయర్, ఇది సిగ్నేచర్ 2p మైనస్ ఆర్, 2 ఆఫ్ ఇయర్ 2, ర్యాంక్ ఎంత వచ్చింది 3, అంటే ఏమవుతుంది మనకి 4 మైనస్ 3 ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, బట్ నేను అన్ని రిమూవ్ చేస్తాను. ఇదంతా ఈ కాంప్లికేటెడ్ ని క్రియేట్ చేయను, డైరెక్ట్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎస్ ఎస్ లేదు పి లేదు, ఇవి కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అని. ర్యాంక్ అంటే నాన్ జీరో రోస్. ఓకే, ఇండెక్స్ ఎన్ని పాజిటివ్ టర్మ్స్ ఉంటే అన్ని పాజిటివ్ రాయాలి ఇక్కడ, రైట్. నెక్స్ట్ సిగ్నేచర్ అంటే ఏంటంటే ఎన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయో అన్ని రాయాలి, మైనస్ పెట్టాలి. ఎన్ని నెగిటివ్ ఉంటే అన్ని నెగిటివ్ రాయాలి. రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేసింది ఆన్సర్. ఓకే, మనం ఇక్కడ నేచర్ ఆల్రెడీ రాశాను, అన్ని పాజిటివ్ కాబట్టి పాజిటివ్ డిఫినెట్ అని. ఇక్కడ ఏం చేశాను నేను, లాంబ్డా వాల్యూస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన, సెకండ్ ఏం చేసిన ఐగన్ వెక్టర్స్ x1 x2 x3 చేశాను, ఇవి ఆర్థోగోనల్ అని రాశాను, ఆర్థోగోనల్, ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్, నెక్స్ట్ ఏం చేశాను, వీటికి x1 బై నామ్ x1 లెంత్, x2 బై ఈ వెక్టర్స్ రాశాను. ఓకే, x3 బై ఇది రాసా. తర్వాత ఏం రాశాను, p రాశాను. ఇవన్నింటినీ కంబైన్ చేస్తే ఓకేనా, ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంతవరకు స్టాప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఐగన్ వెక్టర్స్ వరకే ఫైండ్ అవుట్ చేయమంటే ఎగ్జామినేషన్ లో మోడల్ మ్యాట్రిక్స్ అని మెన్షన్ చేశాడు అనుకో, ఈ 4th స్టెప్ వరకు చేయాలి. ఓకే రైట్. ఇంకొకటి డయాగోనల్ మ్యాట్రిక్స్ వరకు చేయండి అంటాడు, లేదంటే డయాగోనలైజబుల్ అంటాడు. డయాగోనలైజబుల్ అంటే క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు ఏం రాశాను, P ఇన్వర్స్ AP అని రాశాను. ఓకే, P ఇన్వర్స్ AP వరకు చేసి సాల్వ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టైప్ లో ఇక్కడ మాక్సిమం కవర్ చేస్తాను, రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ అయినప్పుడు ఆర్థోగోనల్ కాదు, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది నేర్చుకున్న తర్వాత ఈజీగా ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇది. ఓకే, నాన్ సిమెట్రిక్ అయినప్పుడు ఇక్కడ ఏం రాయాలి అనే దానికి నెక్స్ట్ దాంట్లో కంప్లీట్ చేసేస్తాను.